హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేను మీ విక్కీ. వెల్కమ్ టు మై ఛానల్, మన ఇంట్లో యూట్యూబర్. వెల్కమ్ టు మై న్యూ వ్లాగ్. ఈరోజు మనం చూడబోయేది ఆలూకా పరాఠా అంటారు కదా, ఓకేనా? అది ఎలా చేస్తారో, దాంతో ఏమి నంచుకుంటారో అదైతే మీకు చేసి చూపిస్తాను, ఓకేనా? ఎండ్ వరకు చూడండి. ముందుగా అయితే మనం దీంట్లో కావాల్సినంత ఆయిల్ అయితే వేసుకుందాం, ఓకేనా ఫ్రెండ్స్? ఈరోజు అయితే మనం ఆలూకా పరాఠా చేస్తున్నాం. ఆలూకా పరాఠాలో మనం ఫస్ట్ అయితే మనకి కావాల్సింది కేజీ ఉల్లిపాయలు అయితే కేజీ దుంపలు అయితే మనకి ఒక 5 మీడియం సైజ్ ఉల్లిపాయలు అయితే కావాలి. ఇంకొక 5-6 పచ్చిమిర్చి కావాలి. అలాగే గరం మసాలా కావాలి. అలాగే మనకి ఇక్కడ చూస్తున్నారు కదా, కొంచెం జీలకర్ర, ఓకేనా? కొంచెం జీలకర్ర, ఇది కారం, పసుపు, ఇంకా కస్తూరి మేతి అన్నమాట. ఇది కస్తూరి మేతి అయితే మనం వేసుకుందాం. అలాగే ఇక్కడ ధనియా పత్తాలు కూడా, ఇక్కడ కొత్తిమీర కూడా మనం కోసుకొని అయితే ఉంచుకున్నాం, ఓకేనా ఫ్రెండ్స్? ఫస్ట్గా అయితే మనము ఆయిల్ వేసుకున్నాం కదా, దాని తర్వాత ఉల్లిపాయలు అయితే వేసుకుందాం. ఉల్లిపాయలు ఇంక పచ్చిమిర్చి. ఆల్రెడీ ఆయిల్ అయితే చాలా హీట్ అయిపోయింది, ఓకేనా? మొత్తం ఇది వేసుకొని మనమైతే డీప్ ఫ్రై, అంటే కలర్ చేంజ్ అయ్యే వరకు మనమైతే ఫ్రై చేస్తాం. కలర్ చేంజ్ అయ్యాక మనం ఇప్పుడు ఆలూస్ ఉన్నాయి కదా, బాయిల్ దుంపలు బాయిల్ చేసినవి, వాటికైతే మొత్తం అంటే పిసికియాలన్నమాట. ఓకేనా? పిసికేసి మనమైతే దానికి మళ్ళీ ఫ్రై చేయాలి. ఆలూ పరాఠా అంటే అలాగే అవుతుంది, ఓకేనా ఫ్రెండ్స్? మనకు కావాల్సిన మీకు మసాలాలు కూడా చూపించాను కదా, మసాలాలు కూడా చూసుకోండి ఇంకొకసారి ఏమేమి వేసాను. అలాగే జీలకర్ర ఉంది. జీలకర్ర అయితే మనం ఇప్పుడు ఇది కొంచెం ఫ్రై అయ్యాక జీలకర్ర అయితే వేసేస్తాం, ఓకేనా? ఫ్రెండ్స్, కొంచెం కలర్ మారింది కదా, ఇప్పుడైతే మనం జీలకర్ర అవైతే వేసుకున్నాం. జీలకర్ర, అలాగే కసూరి మేతి కూడా వేసేసుకుందాం. అలాగే మనం ఈ పసుపు, కారం, గరం మసాలా ఇవన్నీ మన ఈ దుంపలు పిట్ ఉంది కదా, అంటే బాయిల్ చేసి మొత్తం పిట్ చేయిస్తాం అనమాట. అంటే ఆలుగా పరోటాలో ఆ పిట్ వేయాల, డైరెక్ట్ మనం ఆలు బాయిల్ చేయకుండా వేసామంటే అసలు ఏం బాగుండదు, ఓకేనా ఫ్రెండ్స్? ఇంకా ఇది కొంచెం ఫ్రై అయ్యాక మళ్ళీ మీకు చూపిస్తాను, ఓకేనా? చూస్తాను ఫ్రెండ్స్. అలాగే ఇప్పుడు చూసుకుంటే డీప్ ఫ్రై అయిపోయింది కదా, ఇప్పుడైతే మనం బాయిల్ చేసిన ఈ దుంపలు పిట్ ఉంది కదా, ఇదైతే దీంట్లో వేసుకుందాం, ఓకేనా? నీట్గా ఇది మొత్తం వేసేసుకొని దీనికైతే ఫస్ట్ మనం ఫ్రై చేయాలి, ఓకేనా? ఫ్రై అలాగా చేస్తూ ఉండాలి, ఇది కూడా కలర్ మారినంత వరకు. మొత్తం ఈ ఆయిల్, ఈ ఆనియన్స్ ఫ్లేవర్ మొత్తం కూడా ఈ దుంపల్లోకి అయితే వెళ్ళాలి. అది వెళ్ళిన తర్వాతే మనం ఈ మసాలాలు, కొత్తిమీర, అలాగే పసుపు, కారం, గరం మసాలా అవన్నీ వేసుకోవాలి. మీకు ఆల్రెడీ నేను చూపించాను. దీంట్లో కట్ చేసిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, జీలకర్ర, అలాగే కసూరి మేతి, మీకు ప్యాకెట్స్ అయితే వస్తుంటాయి. కసూరి మేతి ఏ కిరాణా షాపుల్లో మీరు అడిగినా మీకైతే కసూరి మేతి దొరుకుతుంది, ఓకేనా ఫ్రెండ్స్? అవన్నీ అయితే మనం ఇప్పుడు దీనికి శుభ్రంగా నీట్ అండ్ క్లీన్గా మొత్తం కూడా కలర్ చేంజ్ అయిన వరకు మనమైతే దీనికి శుభ్రంగా ఫ్రై చేసుకోవాలి, ఓకేనా? మనమైతే కారం ఇంకా పసుపు అయితే వేసుకుందాం. దీన్ని కూడా నీట్గా మనం మొత్తం మిక్స్ చేసుకోవాలన్నమాట. అంటే దుంపది ఆ పచ్చి వాసన ఉంటుంది కదా, ఆ వాసన అయితే ఉండకూడదు. కారము, పసుపు వేసాక మనమైతే ఇప్పుడు దీంట్లో గరం మసాలా వేసుకుందాం. గరం మసాలా ఇది ముందు నుండి నేనే తీసుకొని ఉంచుకున్నాను. అలాగే కొత్తిమీర ఉంది, కొత్తిమీర కూడా వేసుకుందాం. కొత్తిమీర వేస్తే మనకి టేస్ట్ చాలా టేస్టీగా ఉంటుందన్నమాట, ఆ ఫ్లేవర్.
లో ఫ్లేమ్లో అయితే మనం ఇప్పుడు మసాలాలు వేసాం కాబట్టి లో ఫ్లేమ్లో పెట్టుకుందాం. ఒక 5 నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టేసి నీట్గా దీనికి ఫ్రై చేసుకోవాలన్నమాట. హై ఫ్లేమ్లో పెట్టారంటే మనం మసాలా వేసాం కాబట్టి మనకైతే మాడిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకేనా ఫ్రెండ్స్. అలాగే నీట్గా ఒక 2 నిమిషాలు మళ్ళీ హై ఫ్లేమ్లో పెట్టి ఒక 2 నిమిషాలు దీనికి ఇచ్చేస్తే మనకి ఫ్రై చేసుకుంటే డీప్ ఫ్రై అయిపోవాలన్నమాట. దాని తర్వాత మూత పెట్టి ఒక పావు గంట ఆగిన తర్వాత పిండి అయితే పిసుకుందాం. ఆల్రెడీ పిండి మనమైతే పిసికేసాం కాబట్టి దాంట్లో మనం కొంచెం వాము వేసుకొని, కొంచెం ఆయిల్ వేసుకొని, కొంచెం వాటర్ వేసుకొని నీట్గా పిండి అయితే మనం జాగ్రత్తగా పిసుక్కోవాలన్నమాట. అంటే అదే రొట్టె కోసం రెడీ చేసుకోవాలి. వామ్ అయితే వేయాలి, ఎందుకంటే డైజెషన్ అయితే చాలా కరెక్ట్గా ఉంటుంది. మన వైజాగ్లో వర్షం అంటున్నారు, కానీ వర్షం అయితే పడడం లేదు. చాలా చెమటలు అయితే వస్తున్నాయి, చాలా హీట్గా ఉంది. దాంట్లో స్టవ్ ఎదురు కదా, ఇంకా మనకి కష్టం. కానీ మీకు మంచి రెసిపీస్ నాకు వచ్చు, అదే మీరు కూడా నేర్చుకోవాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఈ రెసిపీస్ మీరు కూడా ట్రై చేయండి. అదే ఇప్పుడు ఆలు పరోటా అయిన తర్వాత దీంతో ఏది బాగుంటుందో అది కూడా మీకు చెప్తాను. ఇక్కడ ఫ్రెండ్స్ చెమటలు చూసారు కదా, చెమటలు చూడండి ఎలాగ వస్తుంది. ఇప్పుడైతే మనకి ఇది పొరాటా లోపల పెట్టడానికి మనకైతే రెడీ. స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తున్నాను. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత దీనికి అలాగే కొంతసేపు అయితే మనం చల్లగా అవడానికి ఇక్కడ పెట్టేద్దాం. అలాగే మూత కూడా పెట్టేద్దాం, ఎందుకంటే ఉల్లిపాయలు ఉన్నాయి కదా, అవైతే పూర్తిగా బాయిల్ అయిపోయినట్టుగా ఉండాలి. ఓకేనా. ఇప్పుడైతే మనం ఆ పిండి కోసం మీకు చెప్పాను కదా, పిండి కోసం దాంట్లో వాము, కొంచెం వాటర్, కొంచెం ఆయిల్, ఇంకా పిండి శుభ్రంగా మిక్స్ చేసుకొని రొట్టెకి పొరాటా చేయడానికి రెడీగా ఉంచుకోవాలి. ఇప్పుడు పొరాటా ఎలా చేస్తారో ప్లస్ దాంతో ఏంటి నంచుకోవాలో అది మీకు పొరాటా చేసేటప్పుడు మీకు చెప్తాను. ఓకేనా, పదండి ఫ్రెండ్స్. అలాగే మనం ఈ కేజీ దుంపలకి ఇచ్చేసాం కదా, అవన్నీ మొత్తం వంటలలాగైతే చుట్టుకున్నాం. అలాగే ఇక్కడ పిండి ముద్దలు కూడా మనం రెడీ చేసుకున్నాం. ఓకేనా. ఇప్పుడైతే మనం పెనం పెట్టుకున్నాం ఇక్కడ. దాని తర్వాత మనమైతే పొరాటా రెడీ స్టార్ట్ చేస్తాం. ఓకేనా, చూస్తున్నాం. ఫస్ట్ అయితే మనం స్టార్ట్ చేస్తున్నాం. ఫస్ట్ పొరాటా అనమాట. అది పామి దాంట్లో అయితే ఈ దుంపలు ఈ కర్రీ చేసాం కదా, ఇదైతే పెడతారు. చూస్తున్నాం ఎలా చేస్తున్నారు. మీరు కూడా సేమ్ అలాగే చేశారంటే మీకైతే కరెక్ట్గా వస్తుంది ఆలుగా పరోటా అనేది. నెమ్మదిగా పామాలి ఫ్రెండ్స్. ఓకేనా. గట్టిగా పామారంటే దుంపలు బయటకు వచ్చేస్తాయి, కర్రీ బయటకు వచ్చేస్తుంది. కావాలంటే పొరాటా చేసినప్పుడు మీరు ఆయిల్ అయినా వాడచ్చు, లేకపోతే బటర్ అయినా వాడచ్చు. ఫ్రెండ్స్ చాలా జాగ్రత్తగా అయితే కాల్చాలి రొట్టె అనేది, ఆ పొరాటా అనేది. ఆయిల్ వేస్తుంటే మనకి కాల్చాలన్నమాట.
ఓకేనా ఫ్రెండ్స్, చూసారు కదా మన పరోటా ఎలా చేసింది. ఇక్కడ మా ఆవిడైతే చేస్తున్నాం, ఇంకా మా అక్కగారు అయితే అది పరోటాలాగా పాముతున్నారు అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఆయిల్ వేసి అయితే మనం కాల్చుకోవచ్చు, లేకపోతే ఆయిల్ వేసి మనం కాల్చిన తర్వాత కూడా మనం లాస్ట్కి బటర్ రాసుకోవచ్చు అనమాట. వేడి పరోటా ఉంటుంది కదా, అప్పుడు మనం బటర్ అయితే రాసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, దీంతోపాటు మనం పెరుగులో కొంచెం షుగర్ వేసుకొని నీట్గా అది అంటే స్వీట్ కర్డ్ లాగా తయారవుతుంది కదా, అదైతే మనం నంచుకొని తినొచ్చు. నేనైతే అలాగే తింటాను.